तेलंगाना के जिले कामारेड्डी में मिलावटी ताड़ी के इस्तेमाल से बीमार होने वालों की तादाद में इजाफा होता जा रहा है। पीर को निकोले, दौर की और दामारंचा देहातों में तकरीबन 30 अफराद मिलावटी ताड़ी पीने के बाद बीमार हो गए थे, जबकि मंगल को मजीद 25 अफराद, जिनमें खवातीन भी शामिल हैं, को अस्पताल में दाखिल कराया गया। ज्यादातर मरीजों का इलाज बांसवाड़ा के सरकारी अस्पताल में किया जा रहा है, जबकि बेहतर इलाज के लिए तकरीबन 12 अफराद को निजामाबाद के सरकारी जनरल अस्पताल मुंतकिल किया गया। इतलात के मुताबिक बीमार होने वालों में ज्यादातर अफराद दूर के गांव से ताल्लुक़ रखते हैं। महकमे आबकारी के हुकाम ने मुतालिका ताड़ी डिपो को जब्त कर लिया है और वहां से नमूने हासिल किए गए हैं। जिले के कई मंडलों में मिलावटी ताड़ी की फरोख्त के बारे में अवाम शिकायत कर रहे हैं। उन्होंने मुतालबा किया है कि ऐसे वाक़यात में मुलविस अफराद के खिलाफ सख्त कार्रवाई की जाए। నా పేరు డాక్టర్ శ్రీను నాయక్ అండి. ఇక్కడ బాన్సోడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 o'clock నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది.